రైతులా దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థించుకొని వాక్యం ప్రవేశిద్దాం. పరలోకమందున మా తండ్రి, ఉదయకాల సమయంలో ఈ వాక్యం ధ్యానించుకుంటున్న మీరు సాయం చేయండి. మీ ఆత్మాభిషేకంతో మమ్మల్ని నింపండి ప్రభా. మీ నామ ఘనత కొరకు ప్రభా, ఈ కార్యక్రమం ప్రభా నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ యొక్క ప్రసన్నతను మా మీద కుమ్మరించి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ప్రభావం మేము నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన మాటను చదువుకొని మనం వాక్య భాగంలో ప్రవేశిద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనంలో ప్రాముఖ్యమైన మాటను చదువుకొని మన వాక్య భాగంలో ప్రవేశిద్దాం. అందుకు యేసు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూద్దు అని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అన్నాడు. ఈ మాట ప్రభువు లాజరు చనిపోయినప్పుడు లాజరు యొక్క సహోదరితో ప్రభు చెప్పుచున్నటువంటి మాటలు. ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, ఇప్పుడు మనం యోహాను సువార్త 11వ అధ్యాయం 17వ వచనం నుంచి మనము గమనించినట్లయితే, యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండనని తెలుసుకున్నాను. బేతనియ యెరూషలేమునకు సమీపమైండెను, దానికి ఇంచుమించు కోసెడు దూరం. కనుక యూదులలో అనేకులు వారి సహోదరుని గురించి మార్తను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చి ఉండేది. మార్త యేసు వచ్చినాడని విని ఆయన ఎదుర్కొని వెళ్ళింది, కానీ మరియ ఇంటిలో కూర్చుండి ఉండేను. మార్త యేసుతో, ప్రభువా, నీవు ఇక్కడ ఉండినాడని నా సోదరుడు చావకుండాను, ఇప్పుడైతే నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదనను. యేసు, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, మార్త ఆయనతో, అంత్య దినమున పునరుత్థానముందు లేచునని ఎరుగుదనను. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచు వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముతున్నావా అని ఆమెను అడిగాను. ఆమె, అవును ప్రభువా, ఈ లోకంలోకి రావాల్సిన దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్ముచున్నాడని ఆయనతో చెప్పింది. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి బోధకుడు వచ్చి నేను పిలుచున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యంగా పిలిచాను. ఆమె విని త్వరగా లేచి ఆయన ఇద్దరికి వచ్చాను. యేసు ఇంకా నా గ్రామంలోనికి రాక మార్త ఆయన కలుసుకున్న చోట ఉండెను. కనుక ఇంటిలో మరియతో కూడా నుండి ఆయన ఓదార్చున్న యూదులు మరియ త్వరగా లేచి వెళ్ళితో చూచి ఆమె సమాధి వద్ద ఏడ్చుటకు అక్కడికి వెలుచున్నదనుకొని ఆమె వెంట వెళ్ళింది. అంతటా మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండునని. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మ మూలుగుచు అతని నెక్కడ ఉంచుదురని అడగగా, వారి ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పింది. యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు అతన్ని ఎలాగో ప్రేమించారో చూడని చెప్పుకొను. వారిలో కొందరు, ఆ గుడ్డివాణి కన్నులు తెరిచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పింది. యేసు మరల కళలో మూలుగుచు సమాధి వద్దకు వచ్చాను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. యేసు రాయి తీసివేయడని చెప్పగా, చనిపోయిన వారి సహోదరి అయిన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైన కనుక ఇప్పటికి వాసన కొట్టరని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూద్దు అని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అన్నాను. అంతటా వారు రాయి తీసివేసి యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును, కానీ నీవు నన్ను పంపితవని చుట్టూ నిలిచిన ఈ జనసమూహము నమ్మనట్లు వారి నిమిత్తం ఈ మాట చెప్పిద్దాను. ఆయన అలాగూ చెప్పి, లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు పేద వస్త్రంతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చెను. అంతటా అతని ముఖమునకు రుమాలు కట్టిండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పెను. కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూసిన యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి, కానీ కొందరు పరిచయుల వద్దకు వెళ్ళి యేసు చేసిన కార్యమును గురించి వారితో చెప్పింది. ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, ఇక్కడ ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే, యేసు క్రీస్తు ప్రభు చనిపోయినటువంటి ఒక వ్యక్తిని తిరిగి బ్రతికిస్తున్న సంఘటన మనం ఇక్కడ గమనిస్తున్నాం.
ఈ సంఘటనలో యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, పునరుత్థానము జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోడు, చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు అని ఒక మాట ప్రభు చెప్తున్నాడు. రెండో మాట, నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూచెదవు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు మన జీవితాల్లో, మన పరిస్థితుల్లో, మన జీవితంలో పరిస్థితుల వల్ల మన మానసిక స్థితి చనిపోయినటువంటి స్థితిని పోలినటువంటి స్థితి ఉంది. మన ఆత్మీయ స్థితి చనిపోయినటువంటి స్థితిని పోలినటువంటి స్థితిని కలిగిన వారు అనేక మంది లోకంలో జీవిస్తున్నారు. ఈరోజు యేసు ప్రభు మనందరితో చెప్తున్నాడు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూచెదవు. పునరుత్థానము జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాట ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు ఆత్మీయంగా ఎన్నడూ కూడా చనిపోరు అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ వారు ఆత్మీయంగా చనిపోయిన స్థితిలో ఉండి ప్రభువుని విశ్వసిస్తే చనిపోయిన ఆత్మీయ స్థితిని ప్రభు ఉజ్జీవింపజేస్తాడు, తిరిగి బ్రతికిస్తాడు అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. నీవు బ్రతికి ప్రభువునందు విశ్వాసం ఉంచితే ఇంకా చనిపోవడం అనేది నీ జీవితంలో ఉండదని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, చనిపోయి 4 దినములైనటువంటి లాజరును ఈ లోకంలో మరణం నుంచి ప్రభు బతికించాడు. అదే నీవు కూడా ఈరోజు నీ ఆత్మీయ పరిస్థితిలో చనిపోయి ఉంటే నీవు ప్రభువును నమ్మిన యెడల యేసు ప్రభు నేను బ్రతికించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభు వాక్యం ఏం సెలవిస్తుందంటే, నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూచెదవు. చూడండి, వారంతా చనిపోయిన వ్యక్తిని 4 దినములైంది, 4 దినములు చనిపోయాడు. చేతికి కాలికి మొహం అంతా అతనికి వస్త్రంలో చుట్టి అతన్ని తీసుకెళ్ళి సమాధిలో ఉంచడం జరిగింది. సమాధిలో ఉంచినప్పుడు ఏం జరిగింది అక్కడ అంటే, వాళ్ళు అంటున్నారు, 4 దినములైంది ప్రభువా, ఆ సమాధి రాయి తీయకూడదు, తీస్తే కంపు కొడుతుంది. ఈరోజు నీ పరిస్థితి కూడా ఆ విధంగా అనేక దినములను ఆత్మీయంగా చనిపోయి కంపు కొట్టే పరిస్థితులు ఉన్నా కానీ యేసు ప్రభువుని బ్రతికించుటకు సమర్థుడని నువ్వు ఎరిగిందని. 4 దినములైనటువంటి ఆ యొక్క వ్యక్తిని, చనిపోయిన 4 దినములైన వ్యక్తిని ప్రభు బ్రతికించిండగా 40 సంవత్సరాలు నువ్వు ఆత్మీయంగా చనిపోయావా? 4 సంవత్సరాలు ఆత్మీయంగా చనిపోయినావా? ఎన్ని సంవత్సరాలు ఆత్మీయంగా చనిపోయినావో నీకైతే తెలిసి ఉంటుంది కనుక అటువంటి పరిస్థితి నుంచి కూడా యేసు ప్రభు నిన్ను బ్రతికించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియ సహోదరుడా, ఈరోజు ప్రభు వాక్యం సెలవిస్తుంది, ఆయనే పునరుత్థానము, ఆయన జీవము. పునరుత్థానము జీవము నేనే. కాబట్టి జీవము కలిగినటువంటి దేవుడు, మన దేవుడు సజీవుడు. ఇదిగో యుగ యుగములకు నేను సజీవుడనై ఉన్నానని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఆయన నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడని హెబ్రీ పత్రికలో ప్రభు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు నీ జీవితంలో చనిపోయిన స్థితి ఉంటే, నీ జీవితంలో నువ్వు కుంగిపోయిన స్థితి ఉంటే నేను ప్రభు లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు ఇంకా పాపంలో ఉన్నావా? నువ్వు ఇంకా శాపంలో ఉన్నావా? నువ్వు ఇంకా ఆ బంధకంతో కొట్టుమిట్టాడుతున్నావా? యేసు ప్రభు నిన్ను తన సన్నిధికి పిలుస్తున్నాడు. నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, నీకోసమే నేను కలువరి శిలువ రక్తం చిందించింది. నీకోసమే చేతులలో చీరలు, కాళ్ళలో చీరలు, తల మీద ముళ్ళ కిరీటము, ప్రక్కల బల్లెం పొట్టు, వీపంతే దున్నబడిన దేహం ద్వారా నేను నీకోసమే ఆఖరి రక్త పొట్టు వరకు కూడా రక్తం చిందించాను. నీకోసమే నేను ప్రాణం పెట్టాను కనుక నా రక్తంలో నువ్వు కడగబడితే నీ పాప క్షమాపణ లభిస్తుందని ప్రభు సెలవిస్తున్నాడు. నీవు ఈరోజు రక్షణ కోరుకుంటే, నీవు ఈరోజు నీ జీవితంలో జీవం కావాలని కోరుకుంటే, నీవు ఈరోజు నీ జీవితంలో పునరుత్థానం కావాలని కోరుకుంటే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచాలి. నువ్వు నమ్మిన యెడల నీ దేవుని మహిమను చూస్తావు. లేకపోతే నీ జీవితంలో మహిమ కార్యం జరగదు. లేదా నీ జీవితంలో నువ్వు పాపం నుంచి బయటికి రాలేవు, నీ శాపం నుంచి బయటికి రాలేవు, అప్పుల నుంచి బయటికి రాలేవు, కష్టం నుంచి బయటికి రాలేవు, నష్టం నుంచి బయటికి రాలేవు. ఈరోజు నువ్వు యేసు క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడితే వెంటనే నీ యొక్క పాపం నుంచి నిన్ను కడిగి పవిత్రపరుస్తాడు. కీర్తన 103 అధ్యాయం 12వ వచనంలో వాక్యం సెలవిస్తుంది, ఆయన మన అతిక్రమం పడమటికి తూర్పు ఎంత దూరము అంత దూరము కడిగి ఎత్తివేస్తాడని పరిశుద్ధ గ్రంథంలో వాక్యభాగం సెలవిస్తుంది. ఈరోజు సహోదరుడా, సహోదరి, ఈరోజు నువ్వు ఇంకా ప్రభు యొక్క రక్తంలో కడగబడకపోతే ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయము. మళ్ళా ఒక సమయం కాదు, ఈ క్షణంలో మోకరించి యేసుక్రీస్తు ప్రభువును, ప్రభువా లాజరుకు జీవం అనుగ్రహించావు, లాజరుకు పునరుత్థానం అనుగ్రహించావు, చనిపోయి కంపు కొడుతున్నటువంటి లాజరుకే నువ్వు అనుగ్రహించావు, నాకు అనుగ్రహించవా
నీ యొక్క జీవంను పునరుద్ధానం నువ్వు అడిగినప్పుడు ప్రభు సెలవిస్తున్నాడు, నువ్వు నమ్మావు కనుక నువ్వు దేవుని యొక్క మహిమ కార్యం చూస్తావని ఆయన తన రక్తంతో నిన్ను కడిగి నిన్ను పవిత్రపరిచి నిన్ను తన బిడ్డగా చేసుకుంటాడు, నిన్ను తన కుమారుడుగా కుమార్తెగా స్వీకరిస్తాడు. ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, ఈరోజు నీ జీవితాన్ని మరొకసారి సరిచూసుకో. ఈరోజు నీ జీవితంలో నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నావు? నీకు సంతానం లేకపోతే ప్రభువుని అడుగు. యేసు ప్రభువా, నేను నమ్ముతున్నాను నువ్వు నాకు సంతానం దయచేస్తావని. ప్రభు నీకు సంతానం దయచేస్తాడు. నీకు ఉద్యోగం రాకపోతే ప్రభువుని అడుగు. యేసు ప్రభువా, నీకు ఉద్యోగం లేదు అని నమ్మికతో యేసు ప్రభువును నువ్వు అడిగినప్పుడు యేసు ప్రభు నీకు దయచేస్తాడు. ప్రభు నా జీవితంలో కూడా అద్భుత ఆశ్చర్యకారాలు జరిగించాడు కనుక నేను దృఢంగా సాక్షి ఇస్తున్నాను. నీ జీవితంలో వ్యాధి ఉందా? యేసు ప్రభువుని అడుగు. ప్రభువా, నీ గాయముల ద్వారా నాకు స్వస్థత కలిగిందని పరిశుద్ధ గ్రంథం వాక్యం సెలవిస్తుంది. నీ వాక్య భాగంతో నేను నిన్ను దర్శిస్తున్నాను ప్రభువా, నన్ను స్వస్థపరచని అడిగినప్పుడు యేసు క్రీస్తు ప్రభు రక్తంలో నేను కడిగి ప్రభు నేను స్వస్థపరుస్తాడు. నీ అప్పుల నుంచి ప్రభు విముక్తిపరుస్తాడు. నీ యొక్క కష్టం నుంచి ప్రభు విముక్తిపరుస్తాడు. నీ అవమానాలు కలిగి ఉంటే నీ అవమానాన్ని ప్రభు తీర్చివేస్తాడు. నీ ఉద్యోగంలో టెన్షన్ కలిగి ఉంటే నీ టెన్షన్ ప్రభు తీసివేస్తాడు. నీ జీవితంలో నువ్వు పాపం చేసి ఆ పాపం నిన్ను వెంటాడుతుంటే ఆ గతకాల పాపాన్ని ప్రభు తీసివేసి నేను నూతన సృష్టిగా మారుస్తాడు. క్రీస్తునందున్న వారు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయనని ప్రభు వాక్యం సెలవిచ్చింది. ఎవరైతే క్రీస్తునందు ఉంటారో వారందరూ కూడా నూతన సృష్టి. పాత జీవితం ఇక లేదు, ఇక కొత్త జీవితమే. అందుకే ప్రభు వాక్యం సెలవిస్తుంది, నువ్వు ప్రభునందు ఉంటే నీకు పాత జీవితం జ్ఞప్తికి ఉండదు. నీ పాత జీవితంతో సంబంధం లేదు. నీ పాత జీవితం గురించి జ్ఞాపకాలు నీకు అవసరం లేదు. క్రీస్తునందు నువ్వు నూతనమైన సృష్టిగా ఉంటావు, నూతనమైన వెలుగుగా ఉంటావు, నూతనమైన బిడ్డగా ఉంటావు. నూతన ఆశీర్వాదాలు ప్రభు నీకు ఇస్తాడు, నూతనమైన దీవెనలు ప్రభు నీకు ఇస్తాడు. నేను ప్రభు ఆశీర్వదిస్తాడు. ఈరోజు ప్రియ సహోదరుడా సహోదరి, నువ్వు ఇంకా రక్షణ పొందకపోతే ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయము. నువ్వు ప్రభువును మళ్ళా అడుగు. ప్రభువా, నన్ను నీ రక్తంతో కడుగు, నీ రక్తంతో పవిత్రపరచు, నీ కల్వరి శిలువలో కాల్చిన రక్తంతో నన్ను కడిగి పవిత్రపరిచి నీ రక్షణ నాకు అనుగ్రహించు. నా హృదయంలోనికి నీవు రా, నేను నా సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నానని ఎవరైతే యేసు ప్రభువును అడుగుతారో వాళ్ళందరికీ ప్రభు ఎదురైన రక్షణ దయచేస్తున్నాడు కనుక రక్షణను స్వీకరించి ప్రభువులో ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ వాక్యం ముగిస్తున్నాం. ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, చెప్పబడిన వాక్యం దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఎవరైతే రక్షణ కోరుకుంటున్నారో వారికి మీ రక్షణను అనుగ్రహించి వారిని ఆనందింపు చేయమని, వారి యొక్క జీవితంలో కష్టం నుంచి, నష్టం నుంచి, వ్యాధుల నుంచి, బాధల నుంచి, అప్పుల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి విడుదల కలిగేయమని, కుటుంబాలను ఆశీర్వదించి దీవించి నడిపించమని యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.